హాయ్ ఫ్రెండ్స్. మొన్న కార్తీక మాసంలోని లాస్ట్ గురువారం అండి, అమావాస్య రోజు దేవాలయానికి వెళ్ళామండి. అక్కడ జంట నాగుల దగ్గర ఇలాగా ఉమ్మెత్తకాయని హోల్ చేసి మధ్యలో దీపం వెలిగించారండి. ఇలా ఉమ్మెత్తకాయలో దీపం వెలిగించడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడ్డము. ఇలా జంట నాగుల దగ్గర వెలిగించారండి. మేము వెళ్ళేసరికి వెలిగించారు. అది నిండుకుంది కూడా. మేము కూడా దీపం వెలిగించామండి. అసలు మేము వెళ్ళినప్పుడు రష్ లేదండి. సోమవారం ఒక్కరోజే ఎక్కువగా రష్ ఉంటుంది కార్తీక మాసంలో. మిగతా రోజుల్లో అయితే అసలు ఒక 5-10 మెంబర్స్ కూడా సరిగ్గా ఉండట్లేదండి. మేము వెళ్ళినప్పుడైతే చాలాసేపు కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎవ్వరు లేరండి, రష్షే లేదు. నాకైతే ఎక్కువగా ఇలా ఫ్రీ టైమ్స్‌లో వెళ్తేనే బాగుంటదనిపిస్తుందండి టెంపుల్‌కి. చాలాసేపు కూర్చోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. డిస్టర్బెన్స్ ఉండదు. అలా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. నాకైతే ఇలాగే నచ్చుతుందండి పర్సనల్‌గా. కానీ స్పెషల్ డేస్‌లో చేసే అలంకారాలు అది కూడా బావుంటుంది. కాకపోతే స్పెషల్ డేస్‌లో కొంచెం రష్ అది ఎక్కువగా ఉంటుంది కదా! నాకైతే మిగతా డేస్‌లోనే చాలా ఫ్రీగా అనిపిస్తుందండి. దర్శనం చేసుకోవడము, కూర్చోవడము, రష్ ఎక్కువగా ఉండదు కదా! ప్రశాంతంగా ఉంటుంది. మీలో ఎవరైనా ఈ షార్ట్ చూస్తే అసలు ఉమ్మెత్తకాయ దీపం పెడతారా? పెడితే దానివల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి? అది మనము ఏ దేవుడి దగ్గర దీపం వెలిగించాలి, ఉమ్మెత్తకాయ దీపం అనేది తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూడ్డం అండి. ఉమ్మెంత పువ్వులైతే పెడతారని తెలుసండి. కానీ కాయలతో ఇలా దీపం వెలిగించడం అయితే నాకు తెలీదు. దానివల్ల ప్రయోజనాలేంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఉమ్మెత్తకాయల వల్ల దీపంతో ప్రయోజనాలు తెలిసిన వాళ్ళు తెలియజేస్తారనుకుంటున్నానండి.